శ్రీ పెళ్లి విషయం వచ్చింది. ఇంకెన్నాళ్ళురా ముహూర్తాలు కూడా దాటిపోతున్నాయి అంటుంటే అంతలో శ్రీ నీ ప్రస్తావన తెచ్చి, అందరికీ నమస్కారం, మీరు నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో నాకు బాగా తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తానో వినేయండి. లంచ్ బ్రేక్ లో లంచ్ కూడా చేయకుండా అక్కని కలిసా. రమ్మన్నావక్క అంటే ఇక్కడ కాదని ప్రైవసీ కోసం ప్రాక్టికల్ ల్యాబ్ లోకి తీసుకువెళ్ళింది. ప్రైవసీయా? మ్యాటర్ ఏదో చాలా పెద్దదై ఉంటుంది గురు. ఏంటక్క విషయం అంటే, శ్రీ ఏమన్నా కలిశాడా నిన్ను అని అడిగింది. లేదక్క, మొన్న కళ్యాణంలో కలవటమే, నిన్నటి నుంచి కనిపించనే లేదు. ఏమైంది అంటే, మరేం లేదు, ఫంక్షన్ రోజు నైట్ పెద్దవాళ్ళం పిల్లలం అందరం కూర్చొని ఉండగా శ్రీ పెళ్లి విషయం వచ్చింది. ఇంకెన్నాళ్ళురా ముహూర్తాలు కూడా దాటిపోతున్నాయి అంటుంటే అంతలో శ్రీ నీ ప్రస్తావన తెచ్చి నిన్ను ఇష్టపడుతున్నా అని, నిన్నే పెళ్లాడతా అని చెప్పారు. వావ్! మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే స్వామి గారికి కూడా అమ్ము పైన సంథింగ్. అక్క నోట ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను తెలుపని నా ప్రేమ మీకు నా పైన కలిగిందా అని నాలో నేనే మురిసిపోయా. కానీ అది క్షణికానందం అవుతుందని ఆ క్షణం నాకు తెలియలేదు. మళ్ళీ ఏమైందిరా బాబు? శ్రీ అలా చెప్తుండగా అంతలో మామయ్య, మన కమ్యూనిటీ కాదు, మన స్థాయికి ఏమాత్రం సరిపోదు, దానికి మేము ఎలా ఒప్పుకుంటాం అనుకున్నావు? అసలు ఎప్పటి నుంచి జరుగుతుందిరా అని గట్టిగా అరిచేశారు. ఏం జరగలేదు, ఇన్ఫాక్ట్ నేను తనకి ఇంకా చెప్పనే లేదు. తనకి చెప్పాకే మీకు చెప్తాం అనుకున్నా అంటుంటే, ఇంకా చెప్పకు, ఇక్కడితోనే వదిలే శ్రీ, తనకి మనకి చాలా గౌరవంగా ఉంటుంది అంటూ అత్తయ్య. ఏంట్రా ఇది, ఫారెన్ వెళ్లాల్సిన వాడివి సడన్ గా ఫ్యాకల్టీగా చేస్తానంటే మన కాలేజే కదా అని ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నందుకు ఇప్పుడు ఏకంగా పెళ్లి విషయంలో మన స్థాయికి ఇంత దిగజారి ఆలోచిస్తావు అనుకోలేదు. ఇలా మాట పెరిగి చావుల దాకా వెళ్ళిపోయారు. వాట్, నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని చంపి మా గౌరవాన్ని తగలెట్టాకే పెళ్లి చేసుకో అంటూ మామయ్య కోపంగా వెళ్ళిపోయారు. ఇంకా అక్క ఏదో చెప్తూనే ఉంది. నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. చెమటలు పట్టి ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఇంతటి ప్రేమ మీకు నాపై ఉందని పొంగిపోవాలో, అదే ప్రేమ మిమ్మల్ని ఇంత గారభంగా పెంచిన కుటుంబాన్ని అని గాయపరిచింది అని కృంగిపోవాలో నాకు అర్థం కాలేదు. వింటున్నావా అంటుంటే, లాస్ట్ టైం అవుతుందక్క, మళ్ళీ కలుస్తా అని గబగబా వచ్చేసా. ఉండాలనిపించలేదు, వినాలనిపించలేదు. ఇంకా వింటుంటే ఏమైపోతానో అనిపించింది. ఎప్పటి నుండో ఏడు పాపుకోవడం వల్ల గొంతు నొప్పి. గబగబా వాటర్ కోసం పరిగెత్తాను, కానీ మంచినీళ్ళు కూడా మింగుడు పడలేదు. లిటరల్లీ అమ్మకు పానిక్ అటాక్ వచ్చేసినట్టుంది. ఇంత షాక్ విన్నాక రాదా మరి? కాలాలు మారినా యుగాలు మారినా కొన్ని మారవు అంటే ఇదేనేమో. ఇంకా కమ్యూనిటీ స్టేటస్ ఆల్మోస్ట్ నేను కూడా అమ్ములానే ఫీల్ అవుతున్నాను. స్వామి గారికి కూడా అమ్ము అంటే అంత ఇష్టమని సంతోషపడాలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ విన్నాక బాధపడాలో అర్థం కావట్లేదు. అసలు ఇది చదివాక తర్వాత పేజ్ చదివే ధైర్యమే రావట్లేదు నాకు. బాధంతా అమ్మ ఎలా తట్టుకుందో ఏమో అని. కానీ నేను ఒక పాయింట్లో ఏది జరిగినా ఏమైనా బుక్ మాత్రం కంప్లీట్ చేస్తా అని మాటిచ్చా కాబట్టి కంటిన్యూ చేస్తాను. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.